హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇవాళ ఉదయం నేను ఆఫీస్కి వెళ్దామని బయలుదేరి దారిలో ఒక పెట్రోల్ బంక్ దగ్గర ఆగాను. అక్కడ పెద్దగా నో స్టాక్ బోర్డు కనిపించింది. సరే అని ఇంకో బంక్కి వెళ్తే అక్కడ కూడా అదే పరిస్థితి. మూడో బంక్ దగ్గర కిలోమీటర్ల మేర క్యూ ఉంది. ఇదొక్క నా సమస్యే కాదు, ప్రస్తుతం తెలంగాణ, ఏపీలో వేలాది మంది వాహనదారుల పరిస్థితి ఇదే. అసలు ఉన్నట్టుండి పెట్రోల్, డీజిల్ ఎందుకు దొరకడం లేదు? దీని వెనుక గల ఉన్న కారణాలు ఏంటి? ప్రభుత్వం చెబుతున్నట్టుగా స్టాక్ బాగానే ఉందా? అసలు ఎన్ని రోజులు ఈ పరిస్థితి అనే అంశాలను ఈ వీడియోలో డీప్గా అనలైజ్ చేద్దాం. ముందుగా ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే రాష్ట్రంలో మొత్తం 4510 పెట్రోల్ బంకులు ఉన్నాయి. ప్రభుత్వ లెక్కల ప్రకారం సుమారు 421 బంకులు తాత్కాలికంగా క్లోజ్ అయ్యాయి. కానీ పెట్రోల్ బంక్ ఓనర్స్ అసోసియేషన్ మాత్రం దాదాపు 1500 వరకు బంకుల్లో స్టాక్ అయిపోయిందని చెబుతోంది. గుంటూరు, పల్నాడు, బాపట్ల, తిరుపతి వంటి జిల్లాలో పరిస్థితి చాలా సివియర్గా ఉంది. స్టాక్ ఉన్న చోట కూడా పరిమితులు విధిస్తున్నారు. అంటే 2 వీలర్స్కు 200 రూపాయలు, లారీలకు 5000 రూపాయల కంటే ఎక్కువగా పోయడం లేదు. దీనివల్ల ఫ్యామిలీతో లాంగ్ ట్రావెల్ చేసే వారికి సరుకు రవాణా చేసే లారీ డ్రైవర్లు రోడ్డు మీద ఇరుక్కుపోతున్నారు. ఆంధ్రప్రదేశ్లోనే కాదు, తెలంగాణలోనూ పరిస్థితి ఇంచుమించు ఇలాగే ఉంది. తెలంగాణలో ఉన్న సుమారు 3800 బంకుల్లో దాదాపు 800 వరకు బంకులు ప్రస్తుతం ఇంధనం లేక క్లోజ్ అయ్యాయి. హైదరాబాద్ వంటి మెట్రో సిటీలోనే బంకుల దగ్గర భారీ క్యూలు కనిపిస్తున్నాయి. నగరంలో ఉన్న సుమారు 650 బంకుల్లో దాదాపు 150 బంకులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి. ఇక్కడ కూడా ప్రధాన కారణం సప్లై చైన్లో ఏర్పడిన గ్యాప్ మరియు ప్రజల్లో మొదలైన ఆందోళన. ఈ పరిస్థితి రావడానికి ప్రధానంగా 4 కారణాలు అయితే కనిపిస్తున్నాయి. ఒకటి, ఇంటర్నేషనల్ టెన్షన్. పశ్చిమాసియాలో ఉద్రిక్తతల కారణంగా ముడి చమురు సరఫరా ఆగిపోతుందన్న భయం మొదలైంది. దీంతో ఆయిల్ కంపెనీలు సరఫరాను కంట్రోల్ చేసే ప్రయత్నం చేశాయి. ఇక రెండోది, సప్లై రిడక్షన్. కొన్ని ప్రభుత్వ రంగ సంస్థలు గతంతో పోలిస్తే సరఫరాను తగ్గించడం వల్ల బంకులకు సరిపడా ఫ్యూయల్ చేరడం లేదు. ఇక మూడోది, బల్క్ యూసేజ్. పారిశ్రామిక అవసరాల కోసం డైరెక్ట్గా కంపెనీల దగ్గర కొనే డీజిల్ ధరలు పెరగడంతో అందరూ రిటైల్ బంకుల దగ్గర కొనడం స్టార్ట్ చేశారు. దీనివల్ల పెట్రోల్ బంకులపై ఆటోమేటిక్గా ప్రెషర్ అయితే పెరిగింది. ఇక నాలుగవది, ప్యానిక్ బయింగ్. ఇంధనం దొరకదేమో అన్న వదంతుల వల్ల ప్రజలు సాధారణం కంటే 50% అదనంగా కొనుగోలు చేస్తున్నారట. అంటే 10 రోజులకు సరిపోయే స్టాక్ కేవలం 5 రోజుల్లోనే అయిపోతుంది. ఈ కొరత ఎఫెక్ట్ సామాన్యులపైనే కాదు, ముఖ్యంగా రైతులపై తీవ్రంగా పడింది. వరి కోత యంత్రాలు నడపడానికి, ఆక్వా చెరువుల్లో ఏరియేటర్లు తిప్పడానికి డీజిల్ అవసరం. కానీ అందుబాటులో లేకపోవడంతో రైతులు పగలు రాత్రి అని తేడా లేకుండా పెట్రోల్ బంకుల వద్ద వేచి చూడాల్సి వస్తుంది. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారు ఈ పరిస్థితిపై ఆఫీసర్లతోటి రివ్యూ అయితే నిర్వహించారు. సాధారణ పరిస్థితులు నెలకొనే వరకు రైతులకు కూపన్ విధానం ప్రవేశపెట్టాలని అధికారులకు సూచించారు. నిజానికి ఇది కేవలం సప్లై సమస్య మాత్రమే కాదు, అంతకంటే ఎక్కువగా ప్రజల్లో నెలకొన్న పర్సెప్షన్ సమస్య. ప్రభుత్వం చెబుతున్న దాని ప్రకారం సోమవారం సాయంత్రం, అంటే ఇవాళ సాయంత్రం లేదంటే మంగళవారం కల్లా సరఫరా సాధారణ స్థితికి వచ్చే అవకాశం ఉంది. కాబట్టి అందరం ఒకేసారి బంకుల మీద పడకుండా అవసరమైన మేరకే కొనుగోలు చేస్తే ఈ సమస్య త్వరగా పరిష్కారం అవుతుందని ప్రభుత్వం చెబుతుంది. సో ఇదండి ఫ్రెండ్స్ ఈ వీడియో. మీకు కూడా ఎలాంటి అనుభవం ఎదురైందా? మీ ఏరియాలో సిచ్యువేషన్ ఎలా ఉందో కూడా కామెంట్ చేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.